మా ఇంటి బంగారం మా ఇంటి బంగారం గురించి మా ఇంట్లో ఉన్న బంగారాన్ని అడిగితే 19th ఎక్కడున్నా సరే నన్ను థియేటర్ తీసుకెళ్తాను. శారీ మీద ఫైట్ చేయాలి, యాక్షన్ సీక్వెన్స్ చేయాలి, అది కష్టం అనిపించలేదు. ఈ మధ్యన లేడీస్ థియేటర్కి రావట్లేదు, పెద్ద పెద్ద సినిమాలు కూడా రావట్లేదు. అటువంటి సమంత గారి సినిమాకి వస్తారు కంపల్సరీ. అలా ఉందా, ఇంపాక్ట్ అలా ఉంది, ఆ ట్రైలర్ అలా ఉంది. ఎందుకంటే ఒక ఫుల్ మీల్ సినిమా, కామెడీ ఉంది, డ్రామా, యాక్షన్, ఎమోషన్స్. డెఫినెట్లీ నేనైతే ఇలాంటి సినిమా చేయలేదు బిఫోర్ దిస్. ట్రైలర్ టీజర్ లాంచ్లో ఒక మాట అన్నారు, ఆవిడతో ఉండాలంటే ప్రతిరోజు ఐఐటి ఎగ్జామ్ ప్రిపేర్ అయినట్టే ఉంటుంది అని. ఎట్లా ఉంటుంది సెట్లో వెయిట్ కాదు అంటే ఆవిడ చిన్న 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 మైన్యూట్ మిస్టేక్స్ కూడా పట్టుకుంటారు. సో ట్రైలర్ చూస్తే మొత్తం బంతిపూలు ఇల్లంతా మీరు చేసిన మీ గురువు గారు చేసిన మురారి గుర్తొస్తుందా? ఏంటి ఆ ఇన్ఫ్లుయెన్స్ అన్న, మీ గురువు గారి ఇన్ఫ్లుయెన్స్ అన్న, ఏదైనా పని చేస్తా ఇట్లా ఫ్యామిలీ డ్రామా చేసిన అంటే అట్లేం లేదండి, నా ప్రతి సినిమాలో సుమ గారు ఇంటర్వ్యూలో చూసినప్పుడు అంతా బాగుంది. ఒక టిపికల్ తెలుగు వర్డ్ ఒకటి వాడారు, ఆవు పిండి. దానికంటే ముందు లేడీస్ తరపు నుంచి ప్లస్ మా వైఫ్ తరపు మీ చీరలు ఎక్కడ కొన్నారు? మీరు కొంటారా? నేను చెప్తే మీరు వెంటనే కొనాలి. మరి సాంగ్ మేడం బాపు గారిది బొమ్మల మీద ఒక సాంగ్ చేశారు, ఏంటి రీజన్ ఏంటి? మీరు యశోద టైంలో మయోసైడ్స్ వచ్చి రికవర్ అయ్యి మళ్ళీ స్ట్రెంగ్తెన్ అయ్యారు. ఇప్పుడున్న జనరేషన్కి చిన్న చిన్న వాటికి అప్సెట్ అవుతున్న వాళ్ళకి ఏం చెప్తారు? మంచి డైలాగ్ ఒకటి ఉంది కదా, ఇది ఒకసారి చెప్పండి మేడం. హీరో అయినా హౌస్ వైఫ్ అయినా డైలాగ్ సరిగా పట్టిందంటే ఇంకా మీరు చూడాల్సిన చాలా ఉంది సినిమాలో. మా ఇంటి బంగారం గురించి మా ఇంట్లో ఉన్న బంగారాన్ని అడిగితే 19th ఎక్కడున్నా సరే నన్ను థియేటర్ తీసుకెళ్ళమని. మా పిల్లల్ని అడిగితే ఆ రోజు స్కూల్ బంకు కొట్టి కంపల్సరీ సినిమా తీసుకెళ్ళమని. అది ఎందుకంటే ఇంట్రో గురించి సమంత గారి గురించి, నంది గారి గురించి ఇంట్రో చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ సినిమాలో చెప్తుంటారు. హాయ్ మ్యామ్, మా ఇంట్లో మాత్రం 1000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు మీరు. మా పాప కానీ, మా వైఫ్ కానీ, మా చిన్న పాప కానీ కంపల్సరీ 19th థియేటర్కి వెళ్ళాలి, ఫిక్స్ అయిపోయారు ఆల్రెడీ. ఓకే, ట్రైలర్ చూసిన దగ్గర నుంచి మీరు చేసే సినిమాలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు వరకు చేసే సినిమాలు, సమంత గారి బ్రాండు అంటే, సమంత గారు చేశారు అంటే కంపల్సరీ సినిమాలో విషయం ఉంటే తప్ప చేయరు అనేది ఇప్పుడు వరకు తెలుసు. కంపల్సరీ చూస్తున్నారంటే లేడీ ఫ్యాన్స్ దగ్గర నుంచి మీకు అది ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బట్ ఏంటి మెయిన్ యూఎస్పీ ఏంటి మా ఇంటి బంగారం చేయటానికి, ఆడియన్స్ కానీ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ గారు రావడానికి? ఈ మధ్యన లేడీస్ థియేటర్కి రావట్లేదు, పెద్ద పెద్ద సినిమాలు కూడా రావట్లేదు. అటువంటిది సమంత గారి సినిమాకి వస్తారు కంపల్సరీ. అలా ఉందా, ఇంపాక్ట్ అలా ఉంది, ఆ ట్రైలర్ అలా ఉంది. రావడానికి మెయిన్ యూఎస్బీ ఏంటి? ఎంత హస్బెండ్ కథ రాసినా కూడా సమంత గారు యూఎస్బీ లేని ఒప్పుకోదు. ఐ థింక్ కావాలని మేము చాలా యూజువలీ హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ అంతే ఒక సోషల్ మెసేజ్, ఒక సీరియస్ సబ్జెక్ట్, ఒక సాక్రిఫైస్ ఉండాలి. సో మేము అది ఖచ్చితంగా ఫ్లిప్ చేసాం. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్. అండ్ నేనైతే ఐ వుడ్ లవ్ టు వాచ్ దిస్ ఫిల్మ్ ఇన్ ద థియేటర్. సో ఖచ్చితంగా if I love to watch this film in the theater, that is only when I will ask audience to watch it in the theater. So ఇది complete theatrical experience. ఎందుకంటే ఒక ఫుల్ మీల్ సినిమా, కామెడీ ఉంది, డ్రామా, యాక్షన్, ఎమోషన్స్. డెఫినెట్లీ నేనైతే ఇలాంటి సినిమా చేయలేదు బిఫోర్ దిస్. ఓకే, దానికంటే ముందు లేడీస్ తరపు నుంచి ప్లస్ మా వైఫ్ తరపు నుంచి మీ చీరలు ఎక్కడ కొన్నారు? మీరు కొంటారా? నేను చెప్తే మీరు వెంటనే కొనాలి. మరి మీ సరే నేను చెప్తా. బాగుంది, శారీ సెలక్షన్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. మొత్తం శారీ మీద ఫైట్ చేయాలి, యాక్షన్ సీక్వెన్స్ చేయాలి, అది కష్టం అనిపించలేదు మేడం? ఎక్కడ కష్టం, కానీ అదే ఇప్పుడు హిట్ అయింది కదా, అదే మెయిన్ ట్రాక్షన్. మెయిన్ జనాలకి ఏం నచ్చుతుంది అంటే సారీలో యాక్షన్ చేయడమే. సో ఐ థింక్ దట్ క్యాల్కులేషన్ పేడ్ ఆఫ్. చాలా డిస్కషన్ జరిగింది, సరే మనం ఫైట్స్ కోసం సల్వార్కి చేంజ్ చేద్దామా, కానీ నేను సినిమా మొత్తం సారీ కట్టుకుంటున్నాను. సడన్లీ సల్వార్లో వస్తే అది జంతం ఆవిడ
సరే చాలా పట్టుబట్టి లేదు ఇందులోనే చేద్దాం, కష్టమైనా సరే మనం ఒక మార్గం వెతుక్కుందామని పట్టుబట్టి చేసింది ఆవిడ. ఓకే మ్యామ్, మొన్న ట్రైలర్ టీజర్ లాంచ్లో ఒక మాట అన్నారు, ఆవిడతో ఉండాలంటే ప్రతిరోజు ఐఐటి ఎగ్జామ్ ప్రిపేర్ అయినట్టే ఉంటుంది అని. ఎట్లా ఉంటుంది సెట్లో బయట కాదు, సెట్లో ఏముంటుంది, ఎలా ఉంటుంది? ఆవిడ కన్విన్స్ చేయడం ఆవిడ కష్టమా, లేకపోతే కన్విన్స్ చేయడం కంటే అండి ఆవిడ చిన్న మైన్యూట్ మిస్టేక్స్ కూడా పట్టుకుంటారు. సో అంత ఫోకస్డ్గా ఉంటారు ఒక షార్ట్ జరిగేటప్పుడు కానీ, ఒక మూమెంట్ జరిగేటప్పుడు కానీ. సో ఏదన్నా ఇది ఇలా ఉండాలి అంటే ఎందుకు అనేది ఆన్సర్ మీ దగ్గర ఉండాలి. ఓకే, క్వశ్చన్ వేస్తే ఆన్సర్ ఉండాలి. ఆన్సర్ ఉండాలి. మీరు కూడా ఇంకా ఆవిడ అన్ని చూస్తున్నారంటే, అన్ని గమనిస్తున్నారంటే మనం చూడలేకపోతే మనం ఫూల్స్ అవుతాం. సో మనం కూడా ఎప్పుడన్నా ఇబ్బంది అనిపిస్తే క్రియేటివ్ ఫీల్డ్ అట్లా మీకైనా అంత ఫ్రెండ్ అయినా కూడా క్రియేటివ్ ఫీల్డ్లో ఒక ఆర్టిస్ట్ వచ్చి అడుగుతారు యాజ్ ఎ డైరెక్టర్, మీకు స్పేస్ ఉంటుంది, డైరెక్టర్ స్పేస్, దాంట్లోకి వచ్చి అడుగుతున్నప్పుడు ఒక ఆర్టిస్ట్ ఇబ్బంది ఏం లేదండి. నాకు ఆర్టిస్ట్ క్వశ్చన్లు అడుగుతున్నప్పుడు ఆన్సర్ చేయడం నా బాధ్యత. సో ఎందుకంటే నాకు వాళ్ళు ఎందుకు ఏం చేస్తున్నారని నాకు తెలియకపోతే ఎట్లా. ఓకే, సో అది ఎప్పుడు ఇబ్బంది అని. మీరు ఫస్ట్ యాక్షన్ ఇది ఏదండి ఫస్ట్ యాక్షన్ అవుట్, ఇంత యాక్షన్ అయితే ఫస్ట్ టైం. మీ ఫ్రేమ్స్ కానీ ఈ సినిమా ఫ్రేమ్స్ చూసినప్పుడు కానీ ఇంటి మొత్తం జనాభా, తాతలు, అమ్మమ్మలు, పిల్లలు ఉన్నారు, ఇందులో కూడా ఉన్నారు. అదే ఈ సినిమా గురించి చెప్తాను. ట్రైలర్ చూస్తే మొత్తం బంతిపూలు ఇల్లంతా మీరు చేసిన, మీ గురువు గారు చేసిన మురారి గుర్తొస్తుందా? ఏంటి ఆ ఇన్ఫ్లుయెన్స్ అన్న, మీ గురుగారు ఇన్ఫ్లుయెన్స్ అన్న, మేమేం పని చేస్తా ఇట్లా ఫ్యామిలీ డ్రామా చేసిన అంటే అట్లేం లేదండి. నా ప్రతి సినిమాలో చాలా మంది ఉంటారు జనము, అన్ని మనిషి అక్రంలో కూడా ఉన్నారు కదా, కొంతమంది ఫ్యామిలీ మెంబర్ ఉన్నారు. కృష్ణవంశీ గారి ఇన్ఫ్లుయెన్స్ కంటే కూడా నాకు మీరు ఎంతమందినన్నా పెట్టండి ఫ్రేమ్లో, నాకు స్టేజింగ్ చేయడం వచ్చు. ఓకే, నాకు అక్కడ కన్ఫ్యూజన్ ఉండదు. ఎందుకంటే నేను ఆ స్కూల్లో వచ్చాను కాబట్టి, ఆ కోవలో వచ్చాను కాబట్టి తెలుగు ట్రెడిషన్స్, కల్చర్, లాంగ్వేజ్, ఆ చిన్న డీటెయిలింగ్ ఉంటుంది చూడండి, వాటి మీద పట్టు నాకు వంశీ గారి దగ్గర నుంచి వచ్చింది. ఆ పాత సామెతలు, ఓ చిన్న అందరికి ఊత పదం ఉంటుంది, ఇవన్నీ డెఫినెట్లీ ఈజ్ వంశీ గారు ఇన్ఫ్లుయెన్స్ ఆన్ మీ. లిరిక్స్ మీద పట్టు కూడా ఆయన దగ్గర నుంచి వచ్చింది. సో మెనీ థింగ్స్ అదే. సూపర్. కొడతాను చూడబ్బా డైలాగ్స్, చిన్న పిల్లలు కూడా అదే డైలాగ్స్ చెప్తున్నారు చాలా మంది, చాలా బాగున్నాయి డైలాగ్స్. అదొకటి ఒక పంచి డైలాగ్ ఒకటి ఉంది కదా, ఒకసారి చెప్పండి. హీరో అయినా హౌస్ వైఫ్ అయినా డైలాగ్ కరగా పడిందంటే ఎవడైనా బెదరాల్సిందే. సూపర్ మ్యామ్. ఆ ఫైట్స్ విషయంలో వచ్చేటప్పటికి లేడీస్ ఫైట్ చేస్తున్నారంటే చాలా కేర్ తీసుకుని రోప్స్ కట్టి నానాంగమా చేసి మనకు తెలిసిపోతూ ఉంటుంది, అవి ఊరిని గాల్లో ఎగురుతూ ఉంటారు. బట్ ఇది అథెంటిక్గా కనిపిస్తుంది. మీరు ఎక్కడ అడవుల్లో ఒకటి దాంతో కొడుతున్నారు, దాంతో ఫట్ 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 మంట, చాలా బాగున్నాయి ఆ సౌండింగ్ కానీ అవి కానీ. ఎట్లా అనిపించింది భలే? మాకైతే నిజంగా చాలా బాగుంది. చాలా రిస్క్ తీసుకున్నారా అది పక్కన పెడితే అథెంటిక్గా ఉంది ఫైట్ మాత్రం. ఐ థింక్ ఒరిజినల్గా ఇప్పుడు యాక్షన్, ఇప్పుడు రాజ్ గారు, డీకే గారు స్టైల్ చూస్తే చాలా రియలిస్టిక్ ఫైట్స్ ఉంటాయి. సో ఈ సినిమాలో కూడా ఫస్ట్ మేము స్క్రిప్ట్ డిస్కస్ చేసినప్పుడు కూడా ఆమె కొడితే 40 మంది లేచిపోవాలి, గాల్లోకి ఎగరాలి, ఈ డిస్కషన్ లేవు. ఆమె కూడా కష్టపడి ఫైట్ చేస్తుంది, కష్టపడి కొడుతుంది అన్న కోవలోనే వెళ్దాం అనేది డిసిషన్ తీసుకున్నాం. సో ఫైట్స్ డిజైన్ చేసేటప్పుడు ఫైట్ మాస్టర్ లీతో చెప్పేటప్పుడు కూడా రిక్వైర్మెంట్ కూడా అలాగే ఉండింది. దట్ తంత ఎగ్రి పడ్డాడు అనేది కాకుండా కొంచెం ఆ రియలిస్టిక్ టోన్ ఉండాలి. అంటే మనకు ఒక మాస్ టచ్ ఉండాలి, కానీ మోర్ రియలిస్టిక్ కైండ్ ఆఫ్ ఫైట్లో పెట్టాలనేది ఉండింది. మీరు ఇప్పుడు చూసేది, మీరు ఫీల్ అయ్యే ఇంపాక్ట్ కూడా అదే. ఎందుకంటే తను నిజంగా తంత ముగ్గురు పడింటే మీరు ఊరుకోవా అనేవాళ్ళు మీరు. సో అది మ్యామ్, మీరు నిన్న సొమ్మ గారు ఇంటర్వ్యూలో చూసినప్పుడు అంతా బాగుంది. ఒక టిపికల్ తెలుగు వర్డ్ ఒకటి వాడారు, ఆవుపిండి. ఎలా తెలుసు మీకు ఆ పదం ఆవుపిండి? మీకు ఎలా తెలుసు? మీరే షాక్ అవుతారు కొన్ని తెలుగు వర్డ్స్. నేనే షాక్, నేనే షాక్ ఇస్తాను కొన్నిసార్లు. నాకు ఎలా తెలుసు ఈ వర్డ్ అని. చూసేటప్పుడు ఇంటర్వ్యూ మొత్తం చూస్తున్నాం, నందిని గారు ఇలా అంతా చూస్తున్నాం. వాళ్ళు పూరి వేరే పూరి ఏదో వేసారో, చపూరియా ఇది? అది పొంగలేదండి, అది పాపం అలా డిప్రెస్డ్ గా ఉండిపోయింది, చనిపోయింది అది బిఫోర్ బర్త్డే. ఓకే మ్యామ్, చెప్తూ ఇంటర్వ్యూలో ఒకటి చెప్పారు, చాలామందికి ఇన్స్పిరేషన్ సమంత గారు అంటే. ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు 500 రూపీస్కి మీరు జంపటానికి వెళ్ళారు, అదేంటది? చాలామందికి ఇప్పుడున్న
పన్నీర్ పన్నీర్. చల్లడం. ఈ టైంలో చెప్పటం, ఎందుకంటే సమంత గారి స్టేజ్ ఇప్పుడు చాలా ఈ రేంజ్లో ఉన్నారు. ఈ టైంలో దాని గురించి గుర్తు చేసుకుంటాం. చాలామంది గుర్తు చేసుకోరు, గతం అయిపోయింది కదా ఎందుకులే దాని గురించి చెప్పడం అనుకుంటారు. ఈ ఫేజ్లో ఉండగా, ఒక మంచి పొజిషన్లో ఉండగా చెప్పడం అవసరం అంటారా అంటే ఏం చెప్తారు? నేను ఇంకా ఆ అమ్మాయే, అందుకే చెప్తానేమో. నాకు ఎలా అంటే మేబీ ఈ ఫేమ్, ఈ ఇన్ఫ్లుయెన్స్ నేను ఎప్పుడు ఇది ఎలా, హౌ కెన్ ఐ యూజ్ దిస్ టు గెట్ బెటర్, టు డూ బెటర్ అని, దట్స్ మై ఓన్లీ ఫోకస్. ఓకే. ఇట్స్ నాట్ ఎనీథింగ్ ఎల్స్. ఓ ఇంత ఫేమ్ వచ్చింది నాకు, నేను ఇంత పాపులర్, నా ఆలోచన ఎప్పుడు అక్కడికి వెళ్ళదు. ఇట్ విల్ ఆల్వేస్ రిమైన్ ఎస్ టు ఓకే, ఏదో గాడ్స్ గిఫ్ట్తో ఇది వచ్చింది, దీంతో మనం ఎలా, హౌ కెన్ వి ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ పీపుల్ అరౌండ్ అస్ అండ్ డూ బెటర్ థింగ్స్. ఓకే యా. మ్యామ్, ఇప్పుడు జెన్జీ అంటాము, జెడ్ అంటాము, చిన్న చిన్న విషయాలకు అప్సెట్ అవుతున్నారు, సూసైడ్స్కి పోతున్నారు. మీరు యశోద టైంలో మయోసైడ్స్ వచ్చి రికవర్ అయ్యి మళ్ళీ స్ట్రెంగ్తెన్ అయ్యారు. ఇప్పుడున్న జనరేషన్కి చిన్న చిన్న వాటికి అప్సెట్ అవుతున్న వాళ్ళకి ఏం చెప్తారు? అదే ఐ డూ హియర్ దిస్, కానీ ఇది ఎంతవరకు నిజమా ఇది? జెన్జీస్ ఇప్పుడున్న జనరేషన్ సెన్సిటివ్గా ఉన్నారు మేడం. ఎందుకంటే ద జెన్జీ ఐ మీట్ ఆర్ వెరీ వెరీ స్మార్ట్ అండ్ స్మార్ట్ ఉన్నారు. వెరీ కాన్ఫిడెంట్, వెరీ ష్యూర్ ఆఫ్ దెమ్ సెల్వ్స్. నేనైతే ఇలాంటి జెన్జీ కలుస్తున్నాను. ఓకే. సో మీరు చెప్పేటప్పుడు నాకు ఐఎమ్ వెరీ కన్ఫ్యూజ్డ్ ఎస్ టు వాట్ ఈస్ ద రైట్ స్టాటిస్టిక్స్, what are we doing? Because of Gen Z, the kind of we work with a lot of kids from this generation, and మేమేం నోట్ చేసామంటే that they are very very confident and they are very sure and they know what they want from life. ఓకే, దాంట్లో పార్ట్ ఉన్నారు. బట్ షార్ప్ డెసిషన్స్ కానీ స్పాట్లో ఆ టైంలో తీసుకునే డెసిషన్స్ కానీ చాలా ఉంటాయి. చిన్న చిన్న ప్రాబ్లంకి డెసిషన్ తొందరగా తీసుకుంటారు. మేడం గతంలో ఒక సినిమా చేశారు, మన కళ్యాణ వైభోగమే, దేంట్లో పాత వస్తువులు ఉంటే పడేస్తున్నారు, దాన్ని రిపేర్ చేసుకుని అలా దాన్ని రిపేర్ చేసుకుని వాడుకుంటాం అనేది మీకు తెలియదు. ఉప్పలపాటి నారాయణరావు గారు చెప్పారు. అవును. అదే ఇప్పుడున్న జనరేషన్ గురించి దాని గురించి అడిగారు. సో ఫైనల్గా ఏం చెప్తారు మేడం? ఎందుకంటే ఈసారి కొడతాను చూడబ్బా, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అదిరిపోయేటట్టున్నాయి, ట్రైలర్ చాలా బాగుంది, సాంగ్ మేడం బాపు గారిది చేశారు, ఏంటి రీజన్ ఏంటిదా? సో ఈ కథ మొత్తము 80s లో సెట్ అయి ఉందండి. అండ్ మీరు ఇక్కడ చూస్తున్న ప్రెషర్ కుక్కర్ కానీ మా పోస్టర్స్ కానీ ఒక టిపికల్ హౌస్ వైఫ్ లా కనిపించే ఒక అమ్మాయి కానీ టిపికల్ కాదు అన్న పాయింట్ ఉంది. సో బాపు బొమ్మ ఏంటంటే తెలుగు ఆడపడచ్చు అంటే బాపు బొమ్మ, అంతే కదండి. అండ్ ఆ ప్రపంచంలోంచి వచ్చిన బొమ్మ మనకి. సో అందుకే ఒక కనెక్షన్ అనిపించి బాపు గారి ఫ్యామిలీని రిక్వెస్ట్ చేశాము, ఈ బాపు గారికి మా ట్రిబ్యూట్ లాగా అని రాజ్ గారు చేస్తే బాగుంటుంది అనిపిస్తే వెంటనే రీచ్ అవుట్ చేశాము. వాళ్ళు చాలా హ్యాపీగా యాక్సెప్ట్ చేశారు. మరి ఈవిడ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఈవిడ్ని ఎతికే ఒక టీం ఒకటి ఉంటుంది కదా, ఆ టీం కానీ ఎవరు మీ ట్రైలర్లో కానీ ఎక్కడ కనిపించలేదు. ఈవిడ ఎక్కడి నుంచి వచ్చి ఈవిడ ఎక్కడైతే ఇంటికి వచ్చారు, భాష లేడీ భాష కదా ఈవిడ, మీరు చెప్పింది అది. లేడీ భాష నేను వాడలేదండి. సరే ఒక టీము రైట్, ఓకే. లేడీ భాష ఏంటి చెప్పు. ఒక ఎంక్వైరీ టీం ఒకటి ఉంటుంది, ఆ టీం కానీ వాళ్ళు ఎవరు కానీ ట్రైలర్లో కనిపించలేదు మాకు. సార్ మొత్తం ఇంకా ట్రైలర్ లో పెట్టేస్తే మీరు ఎందుకు వస్తారు సార్ థియేటర్కి? ఇంక మొత్తం ఇంకెందుకు సార్, ఇంకా అంతా పెట్టి ఇంకా ఉంది, చాలా ఉంది. ప్లస్ ఆమె ఫ్లాష్ బ్యాక్ మీద కథ కాదు ఇది. ఆ ఫ్లాష్ బ్యాక్ ఈమె ఇలా ఎందుకు ఉందనేది మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ వస్తుంది అంతే. అదో పెద్ద ట్విస్ట్ టర్న్. ఈమె పోలీసు, ఆమె అది స్పై అని అడిగారు ఎవరు నన్ను. ఆవిడ పోలీస్ మాత్రం కాదు, పోలీస్ కాదండి, స్పై కాదండి, క్లియర్ గా చెప్పేస్తున్నాను. కానీ మీరు చూడాల్సిన అంశాలన్నీ ఒక చిన్న టేస్ట్ ఇచ్చాం మీకు, చిటికెడు టేస్ట్ ఇచ్చాము అంతే. ఇంకా మీరు చూడాల్సిన చాలా ఉంది సినిమాలో, ఫ్లాష్ బ్యాక్ మినహా ఇంకా చాలా. సూపర్, ఆల్ ద బెస్ట్ మ్యామ్. 19th అందరితో పాటు మా ఫ్యామిలీ ఫస్ట్ మేమే టికెట్లు కొనుక్కొని వెళ్తాము, ఎందుకంటే వెళ్ళకపోతే వాళ్ళు ఊరుకోరు కాబట్టి. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.